ఈ రోజు ఇంత మంచి అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. మా తిరుపతి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరకంబాడులో అయితే నరసింహస్వామి, సెంచు మహాలక్ష్మి అమ్మవారి వార్షిక మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఇక తిరుపతి నుంచి ఈవినింగ్ 6:30 కల్లా బయలుదేరేసి ఇక్కడికైతే వచ్చామండి. అప్పటికే చూడండి జనాభా అయితే ఫుల్ గా అయితే వచ్చేసారు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చేటప్పటికి చూడండి స్వామివారికి అమ్మవారికి పల్లకిని అయితే రెడీ చేస్తున్నారు. పూలతో తయారు చేసిన ఈ పల్లకీలో అమ్మవారిని అయ్యవారిని కూర్చోబెట్టుకొని డప్పులు కొట్టుకుంటూ ఈ గుడి చుట్టూ అయితే 3 సార్లు అయితే తిప్పారు. గుడి చుట్టూ 3 రౌండ్లు తిరిగిన తర్వాత తిరుమలలో వెంకన్న స్వామిని ఎలా ఊయలలో ఉంచుతారో అలా ఊయలలో ఉంచి స్వామివారిని అయితే దించేశారు. స్వామివారిని చూడడానికి వచ్చిన భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేశారండి. నేను కూడా ఒక ప్లేట్ తీసుకొని భోజనం అయితే పెట్టుకొని తినేశాను. ఆ సేపటి తర్వాత స్వామివారిని అయ్యవారిని ఉయ్యలలో కూర్చోబెట్టి ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళని అయితే అమ్మవారిని అయ్యవారిని ఉంచమని చెప్పారు. ఒక పక్క అందరూ అమ్మవారిని అయ్యవారిని ఉంచుతుంటే వీళ్ళకి మాత్రం అమ్మవారు పోనిందండి. అందువల్ల చూడండి అందరూ డాన్సెస్ అయితే వేస్తున్నారు. కాసేపు అలా అక్కడే ఉండేసి తిరుపతికి అయితే రిటర్న్ అయ్యాను. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గోవిందా.